నన్ను మలచిన దేవుడు నా దైవ పిలుపు కథ. ప్రభువా, నీవే నా కుంభకారుడు, నేను నీ చేతిలో మట్టి పాత్రను. ఇర్మియా 18:6. నేను సిస్టర్ వెలాంగిని జ్యోతి, కాంగ్రిగేషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ సెంట్ ఆన్స్ ఆఫ్ పిరంగిపురం. నా జీవితాన్ని వెనక్కి చూసుకుంటే అది ఒక సాధారణ మట్టి ముద్దలా కనిపిస్తుంది. ఆకారం లేని బలహీనమైన ఎన్నో లోపాలతో నిండిన జీవితం. కానీ ఆ మట్టిని తన ప్రేమతో, తన కరుణతో తాకిన దేవుడు దానికి ఒక అర్థం ఇచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగాను. ప్రార్థనలో శాంతి అనుభవించాను. కానీ నా హృదయంలో ఒక ప్రశ్న ఉండేది, ప్రభువా, నా జీవితానికి నీ సంకల్పం ఏమిటి? ఒకరోజు ప్రార్థనలో యేసు నన్ను ఇలా పలికినట్లు అనిపించింది, నీవు నీ జీవితాన్ని నా చేతుల్లో ఉంచు, నేను నిన్ను మలుస్తాను. మరి గుమ్మరి మట్టిని చక్రంపై ఉంచి దాన్ని ఒత్తుతూ తిప్పుతూ, కొన్నిసార్లు బలంగా నొక్కి, మరికొన్నిసార్లు మృదువుగా తాకుతూ ఒక అందమైన పాత్రగా చేస్తాడు. అదేవిధంగా యేసు కూడా నా జీవితంలో అనేక పరిస్థితుల ద్వారా నన్ను మలిచి ఒక అందమైనటువంటి పాత్రలా తయారు చేస్తూనే వచ్చారు. కొన్నిసార్లు పరీక్షలు వచ్చాయి, అపార్థాలు, బాధలు, నిరాశలు ఎదురయ్యాయి. కానీ ప్రతి కష్టంలో ఆయన చేతి స్పర్శను అనుభవించాను. మట్టి పాత్రను అగ్నిలో కాల్చినప్పుడు అది బలంగా మారినట్లే నా విశ్వాసంలో కూడా కష్టాల్లో మరింత దృఢమైంది. మరి నా దైవ పిలుపు అనేది ఒక్క రోజులో వచ్చిన నిర్ణయం కాదు. అది మెల్లగా ప్రార్థనలో పుట్టిన ఒక పిలుపు. యేసు ప్రభు నన్ను ఆకర్షించినట్లుగా ఆయన కోసం పూర్తిగా జీవించాలనే కోరిక నా హృదయంలో పెరిగింది. నేను ఆయనకు అవును అని చెప్పిన రోజే నా జీవితానికి కొత్త రూపం వచ్చింది. ఇక నేను నా కోసం కాదు, ఆయన కోసం ఇది జీవించాలని నిర్ణయించుకున్నాను. మట్టి పాత్ర తనను తాను తయారు చేసుకోదు, కుమ్మరి చేతిలోనే అది అందంగా మారుతుంది. అలాగే నేను కూడా నా బలంతో కాదు, దేవుని కృపతోనే మరి ఎంతో చక్కగా ఒక కన్యాశ్రీగా రూపుదిద్దుకోగలిగాను. ఇప్పుడు నా జీవితం ఒక చిన్న మట్టి పాత్రలా ఉన్న అది యేసు ప్రేమతో నిండి, ప్రభు తన యొక్క హస్తాన్ని నా చేతిని పట్టుకొని నా యొక్క తన అరచేతిలో నా పేరును రాసుకొని ఆయన నీటిని పోస్తే అది ఆశీర్వాదంగా మారుతూ వచ్చింది నా జీవితం. ఆయన చేతిలో ఉంటే అది అనేకరికి ఆశను అందిస్తూ ఉంది నా ద్వారా. ప్రభువు, నీవు నన్ను ఎలా మలచాలనుకుంటే అలా మలుచుమని, నీ చేతిలో మట్టి పాత్రగా నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. మరి నేను ఎంతో సంతోషంగా, మట్టి అయిన దేవుడు, నేను పాత్ర, ఆయన కుంభకారుడు, నేను పిలుపు, ఆయన సంకల్పము. మరి ప్రభువా, నీ చక్రంపై నన్ను తిప్పుమని ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్.